హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అసలే చలికాలం, అందులోనూ ఉంటున్నది శ్రీనగర్ లో. ఎముకలు కొరికే చలి అంటారు కదా, అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇక ఈ వీడియో అయితే నేను మా చిన్ని తల్లి ఈ మధ్య ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయింది ప్రీ నర్సరీకి అని ఒక వీడియో అయితే పోస్ట్ చేసేసాను. ఇక్కడ ఇదేం విడ్డూరమో గానీ స్కూల్ బ్యాగ్ కూడా కంపల్సరీగా ఒకటి కొనాలి అన్నారు. ఆ స్కూల్ బ్యాగే కొనాలి. సో ఆ బ్యాగ్ కూడా ఢిల్లీ నుంచి రావాలి అన్నారు. సో మాకు రావడానికి అయితే 2 weeks పైనే పట్టింది. ఇంకా మా చిన్ని తల్లికి అయితే బ్యాగ్ వచ్చింది. ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇక వాళ్ళ నాన్న బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత బ్యాగ్ వేసుకునే ఉంది నైట్ అంతా. అంతే కదా, చిన్నప్పుడు కొత్త బుక్ కొన్నా, కొత్త పెన్సిల్ కొన్నా, కొత్త బ్యాగ్ కొన్నా అసలు ఆనందం పట్టలేము. కానీ ఈ ఏజ్ నుంచే ఇంత ఆనందం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఏడ్చేది బ్యాగ్ తగిలించుకోవడం కోసం, ఆ రోజు ఏడవని కూడా ఏడవలేదు. కానీ సరదా కోసం అయితే ఒక్క నిమిషం పాటు బ్యాగ్ దానికి ఇచ్చాను. తర్వాత నేనే తీసేసుకున్నా. ఇంకా స్కూల్లో అయితే చిన్న కేక్ కటింగ్ అయితే చేయించారు ఈ రోజు. ఇక అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వస్తున్నా కూడా చలి అయితే తగ్గలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియో, ఇదైతే ఎగ్జాక్ట్లీ టైం 10:30 అయింది. 10:30 దాటింది కూడా. చూస్తున్నారు కదా మంచు ఎంత దట్టంగా ఉందో. అసలు క్లియర్ గా కనిపించాల్సినవన్నీ కూడా ఒక మాస్క్ వేసినట్టు కనిపిస్తున్నాయి. అంత దట్టంగా ఉంది ఈ టైం కి కూడా. అక్కడ గ్రద్దలు కూడా ఒక్క ప్లేస్ లో చాలా వరకు తిరుగుతూనే ఉన్నాయి, అది కూడా చాలా తక్కువ ఎత్తులో. ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా చిన్న తల్లికి ఫస్ట్ టైం ఇంటికి హోంవర్క్ కోసం బుక్స్ అయితే పంపించారు. నేనైతే స్టన్ అయ్యాను. ప్రీ నర్సరీకి బుక్స్ ఏంటో, బ్యాగ్ ఏంటో, ఇప్పుడు హోంవర్క్స్ కూడానా అని. ఒక హోంవర్క్ అయితే స్కెచింగ్ ఇచ్చారు. సో ఆ స్కెచింగ్ కోసం అయితే మా చిన్ని తల్లికి నేనైతే క్రేయాన్ చేత్తో పట్టించుకొని మొత్తానికి ఏదో అది కొంచెం నేను కొంచెం వేసేసాము. కానీ నేనైతే వేయలేదు, మొత్తం మా చిన్ని తల్లితోనే వేయించాను. చాలా బాగా వచ్చింది. చూసారా మా చిన్ని తల్లి ఎంత బాగా స్కెచింగ్ వేసిందో. ఏడవకుండా అల్లరి చేయకుండా మొత్తానికైతే ఫస్ట్ డే అయితే ఫస్ట్ హోంవర్క్ పర్లేదు బాగానే చేసింది. బుక్స్ ఫస్ట్ టైం ఇంటికి పంపించారు కాబట్టి ఇంకా ఏమేం చేసిందో స్కూల్లో అని ముందు కూడా చూసేసాను. ఇంకా ఆ హోంవర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోంవర్క్ అయితే లెటర్స్ హోంవర్క్ ఇచ్చారు. కాకపోతే అది ఫస్ట్ స్లీపింగ్ లైన్ అయితే ఇచ్చారనమాట. సో అది గీయించడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది నాకు. ఎందుకంటే అది గీయడం మొదలు పెట్టంగానే లైన్ ఎటెటో వెళ్ళిపోవడం మొదలు పెట్టింది. మొత్తానికైతే ఫస్ట్ హోంవర్క్స్ అయితే అయిపోయాయి మా చిన్న తల్లికి. మా 90s కిడ్స్ కి అయితే ఈ ఏజ్ లో ఆడుకోవడం తప్ప పెన్సిల్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎంతైనా రోజులే వేరు.